గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కాజా గ్రామం అతి పురాతనమైన గ్రామం. ఆ గ్రామంలో వందలాది సంవత్సరాల క్రితం ఏర్పడిన కోదండరామాలయం, అగస్తేశ్వర ఈశ్వరాలయం చాలా ప్రసిద్ధి చెందినవి. కాజా గ్రామం నారాయణ తీర్థులు లాంటి ప్రముఖులు జన్మించిన గ్రామం. ఆ గ్రామంలో కమ్యూనిస్టు ఉద్యమం, అభ్యుదయ ఉద్యమం, మార్క్సిస్టు నేతలు అనేక మంది జన్మించిన గ్రామం అది. ఈ నెల 21వ తేదీన ఏరువాక మహా ఉత్సవం ఆ గ్రామంలో జరిగింది. వేలాది మంది ఆ ఉత్సవంలో పాల్గొన్నారు. వ్యవసాయంలో ఒక పెద్ద పండగ ఏరువాక. రైతులు, వ్యవసాయంపై ఆధారపడేవాళ్ళు వారి నాగళ్ళు, వాళ్ళ ట్రాక్టర్లు, వాళ్ళ పనిముట్లతో పెద్ద ఊరేగింపుగా పెద్ద బహిరంగ సభని నిర్వహించుకున్నారు. ఆ సందర్భంగా ఆ ఊరి పెద్దగా అందరూ గౌరవించే సింహాద్రి వెంకటరామారెడ్డి నేతృత్వంలో కాజా గ్రామ చరిత్ర, అక్కడ లభించిన శాసనాల మీద ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించాం. డాక్టర్ ఏమని శివనాగిరెడ్డి గారు, శివశంకర్లు ఎంతో కృషి చేసి ఆ పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకం నిన్న ఆవిష్కరణ జరిగినప్పుడు ఆ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త మోదుగల రవికృష్ణ గారు, కొల్లి శివారెడ్డి గారు, గ్రామ పెద్దలు అనేక మంది పాల్గొన్నారు. ఈ పుస్తకం భవిష్యత్ తరాలకి కాజా గ్రామంలో గతంలో ఉన్న ఆచార సాంప్రదాయాలు, అక్కడున్న ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఆ గ్రామ పెద్దలు చేసిన కృషి, ఆ గ్రామ అభివృద్ధి, ఇవన్నీ భవిష్యత్ తరాలకి, యువతకి తెలుసుకోవడానికి కాజా గ్రామ చరిత్ర ఉపయోగపడుతుంది. ప్రతి గ్రామంలో ఒక సింహాద్రి వెంకటరామారెడ్డి లాంటి వాళ్ళు ముందుకొచ్చి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. తాను జన్మించిన జన్మభూమికి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గ్రామంలో పుట్టి పెరిగి అభివృద్ధి చెంది ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు వారి జన్మభూమి అభివృద్ధి కోసం కృషి చేస్తే పట్టణాలు, గ్రామాల మధ్య ఉన్న వ్యత్యాసాలు తగ్గుతాయి. పట్టణాలకున్న సౌకర్యాలని గ్రామాల్లో కూడా అందించగలిగితే భారతదేశం అంతా వికసించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు గ్రామాల మధ్య, పట్టణాల మధ్య వ్యత్యాసం చాలా గణనీయంగా పెరుగుతూ ఉంది. ఇప్పటికీ 60% మంది ప్రజలు గ్రామాల్లో జీవిస్తుంటే జాతీయ ఆదాయంలో వారి వాటా కేవలం 20% మాత్రమే ఉంది. ఇది పెరగాలి. గ్రామ ప్రజలు సేవారంగంలో విద్య, వైద్యం ఇన్ని అభివృద్ధి చెంది పట్టణాలకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అమెరికా లాంటి దేశంలో కేవలం 2% మాత్రమే గ్రామాల్లో జీవిస్తున్నారు. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో పట్టణీకరణ వేగవంతంగా జరిగింది. 90-95% మంది పట్టణాల్లో జీవిస్తున్నారు. భారతదేశంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అన్ని గ్రామాల్లో పట్టణాల్లో లభించే అవకాశాలన్నీ, సౌకర్యాలన్నీ కల్పించగలిగితే గ్రామీణ వాతావరణంలో కూడా మంచి మార్పు వస్తుంది. నేను నిన్న సింహాద్రి వెంకటరామారెడ్డి గారి స్వగృహానికి వెళితే అది చాలా పురాతన ఇల్లు, దాదాపు 200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇల్లు. ఆ ఇంట్లో ఒక ఫోటో చూసి చాలా ఆనందపడ్డాను. ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు వారి ఇంటికి వచ్చారు. వారు కూర్చున్న కుర్చీ కానీ, వారి ముందున్న టేబుల్ కానీ అది చూసి ఎంత నిరాడంబరంగా, ఎంత సింపుల్గా ఆనాటి రాజకీయ నాయకులు ఉన్నారో అర్థమవుతుంది. ఒక చెక్క కుర్చీలో, ఒక చెక్క టేబుల్ మీద వారు ఆసీనులయ్యారు. వారి చుట్టూ కాసు బ్రహ్మానంద లాంటి మహానేతలు ఉన్నారు. ఆనాటి రాజకీయ నేతలకి, ఈనాడున్న రాజకీయ నేతలకి ఎంత వ్యత్యాసమో అర్థమవుతూ ఉంది. ఈ పుస్తక ఆవిష్కరణ చాలా గొప్పగా జరిగింది. ఏరువాక ఉత్సవం కూడా చాలా గొప్పగా జరిగింది. కొన్ని వేల మంది ఆ కాజా గ్రామ ప్రజలు, వారి బంధువులు, చుట్టుపక్కల వారు, వాళ్ళందరూ కూడా అందులో భాగస్వాములు అయ్యారు.
ఆ దేవాలయాల అభివృద్ధికి కానీ, అక్కడ కాలువల నిర్మాణానికి కానీ, గ్రామాభివృద్ధికి కానీ సింహాద్రి వెంకటరామారెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి వారి కృషి మరింత విజయవంతం కావాలని, కాజా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన గ్రామ ప్రజలు కూడా వారి వారి గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. భారతదేశంలో పట్టణాలకి గ్రామాలకి మధ్య వ్యత్యాసం పెరుగుతూ ఉంది. ఒకప్పుడు దాదాపు 90% ఆదాయం గ్రామాల నుంచి, కేవలం 10% మాత్రం ఆదాయం పట్టణం నుంచి వచ్చేది. ఈరోజు ఆ పరిస్థితి మారి గతంలో రైతుల నుంచి, వ్యవసాయ రంగాల నుంచి మనకు వచ్చే జాతీయ ఆదాయంలో అత్యంత ఆదాయం గ్రామాల నుంచి, వ్యవసాయ రంగాల నుంచి వచ్చేది. ఈరోజు ఆ పరిస్థితి మారిపోయింది. ప్రతి 100 మందిలో 65 మంది గ్రామాల్లో జీవిస్తుంటే మనకు వస్తున్న ప్రతి 100 రూపాయల ఆదాయంలో కేవలం 15 రూపాయలు మాత్రమే ఈ 65% ప్రజలకు వస్తాం. మిగతా 35% ప్రజలకి 80% ఆదాయం వస్తాం. అంత వ్యత్యాసాలు పెరుగుతూ ఉంటాయి. గ్రామాలు కున్నీళ్ళు అవుతూ ఉంటాయి. గ్రామాల్లో కనీస అవసరాలు పొందలేని పరిస్థితి ఏర్పడతాం. ఈ నేపథ్యంలో వెంకటరామారెడ్డి లాంటి మహనీయులు తాను జన్మించిన గడ్డకి, తాను జన్మించిన భూమికి రుణం తీర్చుకోవాలి, మంచి చేయాలి అని తపన పడుతుంటాం. ఒక విషయం, మా స్వగ్రామం ఒంగోలు దగ్గర కారుమంచి అనే గ్రామం. మా గ్రామంలో కూడా గత 10 సంవత్సరాల నుంచి ప్రతి నెల ₹1,00,000 ఖర్చు పెడుతూ ఆ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాను. నాకు ఉండేది కొద్దిపాటి ఆదాయం, కానీ ఆ సంతృప్తి ఎక్కువ. ఒక 6,000 మొక్కల్ని ఆ గ్రామంలో పెంచి పెద్ద చేశాం. 3,000 పండ్ల మొక్కల్ని ప్రతి ఇంటికి ఇచ్చి అభివృద్ధి చేశాం. ఒక 6 పారిశుద్ధ్య కార్మికుల్ని ఆ గ్రామంలో జీతాలు ఇచ్చి వారి చేత పనిచేస్తూ ఆ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచగలుగుతున్నాం. ఇలాంటి పని ప్రతి గ్రామంలో ఒక వెంకటరామారెడ్డి వచ్చి పూనుకొని మిగతా వాళ్ళ యొక్క మద్దతు తీసుకొని పనిచేస్తే గ్రామాలన్నీ అభివృద్ధి అవుతాయి. గ్రామాలు అభివృద్ధి అయితే ఆ గ్రామంలో బాగా చదువుకున్న విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు వెళ్ళి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఆ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. ఈరోజు గ్రామాల మీద పడి, గ్రామాల మీద ఆధారపడి గ్రామాల ప్రజలు దోపిడీ చేసుకుంటూ సంపాదిస్తున్న వాళ్ళు ప్రతి గ్రామం మనకు కనపడతారు. అలాంటి వాళ్ళని అగౌరవపరుస్తూ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసే వాళ్ళు చూస్తే ఎంతో అభివృద్ధి వాళ్ళని పోతుంది. ఈరోజు వెంకటరామారెడ్డి గారి ఇంటికి వెళ్తే నాకు ఒక విచిత్రం కనపడింది. అక్కడున్న పటాలు చూశాను. ఆ పటాల్లో దేవ సంజయ్ రెడ్డి ఉన్నాడు, కాపు బ్రహ్మానంద రెడ్డి ఉన్నాడు. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాడు. ఒక చెక్క కుర్చీలో, ఒక చెక్క టేబుల్ మీద కూర్చొని చర్చిస్తున్న దృశ్యం చూశాను. కానీ ఈరోజు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో మీరు తెలుసు. వందలాది కోట్లు, వేలాది కోట్లు ప్రజల సొమ్మును దోపిడీ చేసుకుంటూ మరో వైపున పెద్ద గౌరవాన్ని, పెద్ద అందరికీ మేలు చేస్తున్న వాడిగా నటిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఒక చిన్న కార్పొరేట్, ఒక చిన్న గ్రామ సర్పంచ్ అయినా కూడా విపరీతంగా దోపిడీ చేస్తూ, అవినీతి చేస్తూ మరొక వైపున మంచి గౌరవాలను పొందుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇలాంటివి పోవాలి. రాజకీయ నాయకులు మార్పు తీసుకురావాలంటే మంచి వ్యక్తులు వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు ముందుకు రావాలి. గ్రామాల్లో దేవాలయాలతో పాటు గత సాంప్రదాయాలు, గత ఆచారాలను, గత అలవాట్లని ప్రజలకి తెలియజేయాలి. ఈరోజు ఏరువాక అనేది అనాదిగా రైతాంగం, వ్యవసాయంపై ఆధారపడేవాళ్ళు వర్షాకాలంలో వ్యవసాయ పనులు చేపట్టడానికి ఒక మంచి సుదినంగా భావించి ముందుకొచ్చారు. అలాంటి మంచి ఆచారాన్ని, సాంప్రదాయాన్ని ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం. ఈరోజు కాజా గ్రామ చరిత్ర, భవిష్యత్తులో కాజా గ్రామాన్ని గురించి భవిష్యత్తు బిడ్డలకి తెలియజేయడానికి ఒక పుస్తకం ఉపయోగపడుతుంది. నేను పక్కనే ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 1977-79లో ఎకనామిక్స్ చదువుకున్నాను. 78-79లో అక్కడ యూనివర్సిటీ సెక్రటరీగా ఎన్నికయ్యాను. ఆ 2 సంవత్సరాల పాటు నేను నమ్మూరు గ్రామానికి, కాజా గ్రామానికి ఎక్కువ వస్తుండేవాడు.
ఒక అభ్యుదయ భావాలతో, ఒక వామపక్ష భావాలతో అందరినీ ఐక్యంగా ముందుకు తీసుకెళ్తున్న గ్రామాలు నంబూరు, కాజా గ్రామాలు. అవి కొనసాగాలని, అభివృద్ధి చిహ్నాలుగా గ్రామాలు మారాలని, గ్రామాల్లో ఉండే కులాలు, మతాలు, వర్గాలు, ఘర్షణలు, ముఠాలు, ఈర్ష్య, అసూయ వీటన్నింటినీ పక్కన పెట్టి గ్రామ అభివృద్ధి కోసం అందరూ కృషి చేస్తారని, ప్రతి ఒక్కరూ ఒక వెంకటరామరెడ్డి లాగా ముందుకు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.